హాయ్ ఫ్రెండ్స్! ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాము. ఈ డ్రామాలో ఇంక వాళ్ళిద్దరూ ఉంటారు. ఇంక జో వచ్చి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. "ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడెందుకున్నావు నువ్వు?" అంటే, "ఇక ఇంకెవరు ఉండాలనుకుంటున్నావు? ఇక్కడేం చేస్తావు నీకు తెలీదా?" అనేసి తను అడుగుతుంది. ఇంకా సరే అనేసి ఏమవుతుందంటే తను అలా బలవంతం చేస్తుంటే మన హీరో వచ్చేసి తను కొడతాడు. ఇంకా కొట్టిన తర్వాత తను ఏం చేస్తాడంటే, "ఏంటి కొంచెం కూడా ఆగలేకపోతున్నావా? అప్పుడే నీకు వేరే అబ్బాయి కావాల్సొచ్చిందా? ఇంత అర్జెంట్‌గా" అంటే, "ఏమి తెలియనట్టు యాక్షన్ చేయొద్దు. దీని వెనకాల ఎవరున్నారో నీకు తెలీదా?" అంటే, "నాకెలా తెలుస్తుంది?" అంటే, "సరే, సరే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి" అంటే, "నేనెందుకు నమ్మాలంటే నేను చెప్పింది చెయ్యి. ఎవరు చేశారో ఇది నేను చూపిస్తా నీకు" అనేసి ఇంక తను చెప్తుంది. సో, గట్టిగా అరుచు నేను చెప్పినట్టు చెయ్యి అనేసి ఇక తనలా కింద పడేసి ఇక తను ఇంక బెడ్ మీద పడేసి ఇంకా ఆడ కుస్తీలు పడుతూ ఉంటుంది. సో, ఇంక అదే టయానికొచ్చి వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇంక తనకి కోపం వస్తుంది. "ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు" అనేసి తను చెప్తాడు. సో, "ఇప్పుడు తెలిసిందా నువ్వు కాబోయే భార్య యొక్క నిజ స్వరూపం ఏంటో" అనేసి తను చెప్తూ ఉంటాడు. "సో, నువ్వు ఒకసారి నాతో యూజ్ అయినావు కాబట్టి ఇంకెప్పుడు లీవ్ అవ్వవు" అంటే, "సరేలే నీకు నేను హెల్ప్ చేశాను అంటే నువ్వేం నాకు హెల్ప్ చేసినావులే గానీ నీ రిలేషన్‌షిప్ ఇక్కడ మామూలుగా ఉంటుంది అంతే. అప్పుడు నిన్నెవ్వరు వచ్చి ఇక్కడ ఏం చేయరు. అందుకే నేను కూడా నిన్ను ఇది చేశాను. ఇలా ఉండడం వల్ల నిన్నెవరు ఏడిపిచ్చారు. నేనే నీకు హెల్ప్ చేశాను" అంటే, "సరేలే నువ్వు చాలా థాంక్స్ చేశావు నాకు కోఆపరేట్ చేసి" అనేసి ఇంక తను చెప్పేసి ఇంక తనని ఇది చేస్తూ ఉంటుంది. "సరే, సరేలే ఇంక పద" అనేసి తను వెళ్ళిపోతాడు. సరే ఇంకోసారి ఏమవుతుందంటే ఇంక తను వెళ్ళిపోతుంది. ఇంక జో వచ్చి, "ప్లీజ్, ప్లీజ్ నేను తప్పు చేశాను. ఇంకోసారి ఇలా చెయ్యనులే. నాకు భయమేసింది ఆ అమ్మాయి నిన్నెక్కడ తీసుకొని వెళ్ళిపోతుందో, నాకు దూరం చేస్తుందో అనేసి. అందుకే అలా చేశాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇంకోసారి నేను అలా చెయ్యను" అంటే, "సరే, సరేలే ఇంక తొందరలో నీ బర్త్‌డే వస్తుంది కదా! దానికోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. లిస్ట్ రాశాను. చూడు ఈ లిస్ట్‌లో ఇంకెవరన్నా పిలవాలా" అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంక తన బర్త్‌డేకి అందరూ పిలుస్తారు. ఇంక తనొచ్చేసి తన కోసం బర్త్‌డే కోసం చాలా ఏర్పాట్లు చేస్తాడు. ఇంక అంతలోపల ఇతనొస్తాడు. మన మ్యాంగో చేసి ఆడు సర్వ్ చేస్తూ ఉంటే ఇంక ఇతనొచ్చేసి జో వాళ్ళ నాన్న. తనొచ్చేసి ఏడిపిస్తూ ఉంటే ఇంక ఇతని పేరొచ్చి జో వాళ్ళ కొడుకు జించాన్. సో, తనొచ్చి, "ఎందుకిలా చేస్తున్నావు? ఇక్కడ అందరూ ఉన్నారు. నువ్వు ఇలా పని మనిషిని ఏడిపిస్తున్నావు అని చూసావనుకో వాళ్ళు ఏమనుకుంటారు? మన సిస్టర్ పరువు పోతుంది నాన్న. వెళ్ళు నాన్న" అనేసి నేను చెప్తూ ఉంటా. "అది కాదురా నేను ఆ పిల్లకి నేర్పిస్తున్నానురా" అంటే, "ఇది పార్టీ నాన్న వెళ్ళు నాన్న. తను ఫీల్ అవుతుంది. తను వెయిట్ చేస్తుంది" అని చెప్పేసి తను చెప్తాడు. సరే అనేసి తను వెళ్ళిపోతాడు. "థాంక్స్ నువ్వు హెల్ప్ చేసిన దానికి" అంటే, "నేను ఎక్కడో చూసినట్టుంది. నాకెక్కడో చూసినట్టు తెలిసినట్టు అనిపిస్తుంది" అంటే, "అవునా" అనేసి తనకి అర్థం కాదు. సరే నీ పేరేంటి అనేసి ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటారు. సరే అనేసి తను వెళ్ళిపోతారు. ఇంకా, "నేను ఈరోజు నా కూతురు కోసం ఒక మంచి గిఫ్ట్ తెచ్చాను చూడండి అందరూ చూడండి" అనేసి తనకొక పిస్టోల్ ఇస్తారు. సో, ఇది ఆటోమేటిక్ పిస్టోలు. ఇది లేటెస్ట్ మోడలు అనేసి అంటే, "నిన్నెవరైనా ఏడిపిస్తే దీంతో కాల్చి ఎవరేమంటారో నేను చూస్తాను" అనేసి అంటుంటే ఇంక అంతలోపల అక్కడికి మెంగ వస్తుంది. ఇంకా, "కమ్మాన్ ఏంటి ఇలా చేస్తున్నావు" అనేసి వాళ్ళ అన్న అడుగుతాడు. "నువ్వు రిస్క్ చేస్తున్నావా" అంటే, "అలా కాదులే నా ట్రై చేస్తున్నా" అనేసి ఇంక తన తల మీద యాపిల్ పెడతాడు. ఇంక తనకి చాలా కదలలేదు ఏమి చేయలేదు. ఇంక అలాగే సైలెంట్‌గా ఉంటుంది. ఇంక అంతలోపల తినొచ్చేసి, "నేను నేర్పిస్తాను ఎలా షూట్ చేయాలో" అనేసి తన దగ్గర తీసుకొని తను కరెక్ట్‌గా గురి చూసేసి ఆ యాపిల్ మీద గురి చూసి కొడతాడు. సో, తనకు హెల్ప్ చేశాడని తనకు అర్థమవుతుంది. సో, అలా తను షివరింగ్‌తో ఉంటే ఇంకెలా ఉంటుందో మనకు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు కదా! సో, ఇలా అంటుంటే అక్కడి నుంచి కొంతమంది అటాక్ చేస్తారు ఆ బర్త్‌డే పార్టీలో. అది ఎవరు అటాక్ చేశారో, ఎందుకు అటాక్ చేశారని మనకి తెలీదు. ఇంకా మన హీరోని కాల్చిపోతుంటే మన హీరోయిన్ వచ్చేసి అడ్డుపడుతుంది. పాపం తనకి దెబ్బ తగులుతుంది. ఇంక తను హాస్పిటల్ డాక్టర్‌ని పిలుస్తారు. తను కొద్దిగా పర్వాలేదు కాకపోతే మెడిసిన్ ఇస్తూ ఉండండి అంటే, "సరే ఏంటి నువ్వు ఇలా కావాలని చేసావా" అనేసి అంటే, "నీ లైఫ్ షేర్ చేసినాక నువ్వు ఇలానే చేసేది" అంటే తను మెడిసిన్ తీసుకోదు. సరే అనేసి ఇంకా తను అలాగే లిప్‌తో తీసుకొనేసి తనకి అలాగే లిప్ లాక్ ఇస్తూ తను ఆ మెడిసిన్‌ని తనకి తీస్తూ ఉంటాడు. సో, ఇంక తను అలా బాగా చూసుకుంటూ ఉంటారు. తనని సేవ్ చేసినందుకు తను హెల్ప్ చేస్తూ తనకి కాలిది ఉంటుంది కదా! కట్టేసి ఉంటారు కదా! దానికి మందు పూస్తూ చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. "నీకేమన్నా కావాలంటే చెప్పు నేను చూసుకుంటాను" అంటే, "ఏంటి ఈ అబ్బాయి ఒక్కొక్కసారి చాలా బాగా కనిపిస్తున్నాడు" అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే, సరే అనేసి ఇంక తను అలా కోలుకోకుండా చాలా రోజులు తనకి అలాగే చే
అంటే హెల్ప్ చేసింది కదా! సో, తనకి సేవ చేస్తూ ఉంటాడు. ఇంక తనకు కావాల్సిన ఫుడ్డు, తనకొక మంచి పొజిషన్ అంటే పర్సనల్ మెయిడ్‌గా ఇస్తారు. సో, పర్సనల్ మెయిడ్‌కి, ఆర్డినరీ మెయిడ్‌కి తేడా ఉంటుంది కదా! సో, సరే అనేసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత తినొచ్చేసి ఏంటి నా మొగుడిని హెరాస్ చేస్తున్నావు అని తనతో గొడవ పడుతుంది. సో, తనకి కోపమొస్తుంది. సరే అనేసి అంతలోపల తనొచ్చేసి నాకు పెయిన్‌గా ఉంది అంటే, సరే అనేసి ఇంకా తనొచ్చి తనతో మాట్లాడుతూ అలాగే చూసుకుంటూ ఉంటారు ఒకరినొకరు. ఇంకా అక్కడ స్నో పడుతూ ఉంటుంది. అంతలోపల వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ ఏర్పాటవుతుంది. సో, వాళ్ళిద్దరూ ఏదో మంచిగా రొమాన్స్‌లో ముద్దు పెట్టుకుందాం అని అనుకుంటూ ఉంటే అంతలోపల వాళ్ళ అసిస్టెంట్ వచ్చి పిలుస్తాడు. పాపం వాళ్ళు ముద్దు పెట్టుకోకుండా వెళ్ళిపోతారు. ఇంక తనొచ్చి వెళ్తారు. ఇంకేదో న్యూస్ ప్రకారం వాళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటారు. వీళ్ళు అటాక్ చేసుంటారు కదా! వాళ్ళ కోసము నేను చూస్తున్నానంటే, సరే ఏమైంది తన విషయము అంటే, చూస్తున్నాను కొన్ని క్లూస్ దొరికినాయి అంటే 2 ఇయర్స్‌లో తను ఎక్కడుందో చూడు, తను ఏం చేసిందో చూడు, 1 డే కూడా మిస్ కాకుండా తన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అనేసి తను చెప్తాడు. సరే అనేసి వాళ్ళ అసిస్టెంట్ కూడా చెంగు కూడా సరే అంటాడు. ఇంక తను పనుకుంటే ఒకతను వచ్చేసి తన మీద యాసిడ్ త్రో చేస్తాడు. ఇంక తను ఎలాగో తప్పించుకుంటుంది. ఇంకా అదొచ్చేసి చూసి ఇంకా ఎవరు ఇలా చేసిందంటే జో అని చెప్తాడు. ఇంకా జోకొచ్చి చెప్తే నేను ఇలా చేయలేదు, తినెవరో నాకు తెలీదు, నమ్మొద్దు తన్ని అంటే ఏంటి నువ్వు చెప్పేది నిజమా అంటే అవును. ఇప్పుడు ఏమంటావు? నేనే చేశాను. ఇప్పుడేం చేస్తావు? అంటే ఎందుకు ఇలా చేసావు అంటే తనకి బుద్ధి చెప్తామని ఇలా చేశాను అంటే బుద్ధి చెప్తావా? ఏమని బుద్ధి చెప్తావు? అయినా నువ్వు నా పని మనిషికి బుద్ధి చెప్పేంత రైట్ నీకెవరిచ్చారు అంటే నేను తొందరలో నీ పెళ్ళాం కాకపోతున్నాను. ఇక్కడ ఉండబోతున్నాను. నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? నాకు తెలీదా ఏది డిసిషన్ తీసుకోవాలని కూడా నాకు రైట్స్ లేవా? అనేసి ఆయన చెప్తూ ఉంటారు. రైట్సా? నువ్వు ఇక్కడకు జస్ట్ హాస్టల్స్‌గా ఉండడానికి వచ్చావు. అతిథిగా వచ్చావు. అంతేగాని ఇక్కడ ఉండి అన్నీ చేసుకోవడానికి కాదంటే ఏమనుకుంటున్నావు అంటే నీకు అర్థం కావట్లేదా నేనేమనుకుంటున్నాను. ఇప్పటికి ఇక్కడొచ్చి ఉండి చాలా రోజులయింది. ఇంక నువ్వు ఇంటికి పో అనేసి తను చెప్తూ ఉంటే మా నాన్న ఇక్కడ కమాండరు. నువ్వు మా నాన్నని ఎదిరించేసి ఇక్కడ ఉందాం అనుకుంటున్నావా? అసలేమనుకుంటున్నావు నువ్వు? అంటే చెప్పాను కదా! ఇంక వెళ్లి తీసుకొని వెళ్ళొచ్చాంగా అంటే నీకు ఎంత ధైర్యం నన్ను ఇక్కడి నుంచి పొమ్మని చెప్పడానికి అనేసి తను అంటుంటే ఇంక తనొచ్చేసి ఇంక వాళ్ళ అసిస్టెంట్ వచ్చి కార్ రెడీ అయింది వెళ్దాం రండి మేడం అని చెప్పి ఇంక తను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకో పక్క తిని మందు పూసుకుంటూ ఉంటుంది. సరే నేను హెల్ప్ చేస్తాను ఉండు అనేసి తను చెప్తాడు. ఇంకా హెల్ప్ చేస్తాను ఉండు అంటే తను ఇంక క్లాత్ పెట్టుకుంటూ ఉంటుంది. ఇదిగో నీకు ఈ మందు తెచ్చాను. ఈ మందు పూసుకో. ఇది మా ఫ్యామిలీలో చాలా వరకు యూజ్ చేస్తాము. ఈ మందు పూసుకోవడం వల్ల నీకు తగ్గిపోతుంది అనేసి ఇంక తనొచ్చి అలా పూస్తూ ఉంటాడు. నొప్పిగా ఉందా అంటే లేదు అంటుంది. ఒకవేళ నొప్పిగా ఉంది అని నేను చెప్తే నువ్వేం చేస్తావు అంటుంది. అయినా నువ్వు ఇంత ధైర్యంగా ఉంటావు అని అనుకోలేదు. లేకపోతే నీ ఫేస్ అంతా ఇదేం పోయి ఉంటుంది అనేసి తను చెప్తూ ఉంటాడు. అవునా సరేలే అనేసి తను అంటూ ఉంటే ఇంకా నువ్వెందుకు ఆ అమ్మని అలా తిట్టావు అంటే అవంతా విన్నావా అనేసి తను అడుగుతూ ఉంటుంది. సరే అనేసి అవును విన్నాను అనేసి తను చెప్తూ ఉంటారు. తను ఎంతైనా నీ ఫినాన్స్ కదా! ఇప్పుడు పంపించేస్తే ప్రాబ్లమ్ వస్తుంది కదా! అనేసి అంటే అదేం కాకుండా నేను చూసుకుంటాలే నువ్వేం ఇది చెయ్యొద్దు. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి ఇక తను అక్కడ తనకి మందు ఇది చేసి మంటగా ఉంటే ఉఫ్ ఉఫ్ అనేసి ఊదుతూ ఉంటాడు. ఇంకా తనకి అలా దగ్గరగా ఉండేసరికి తనకి లేనిపోని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసేయండి.